ఆ ఆ ఆ సమయాన్ని ప్రవేశాలకు పరిశీలిస్తున్నాం. చక్కటి అవకాశాన్ని, చక్కటి సమయాన్ని మరి తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు వర్ణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టే కదా. అదేవిధంగా మరి గడిచిన కాలంతో పాటు మనందరి సజీవులు కలిగించి ఈ యొక్క రాత్రుల సమయం వరకు మనందరినీ కాచి కాపాడిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా దేవుని పట్ల నమ్మకము, దేవుని పట్ల విశ్వాసము, దేవుని దగ్గరికి వస్తే మన జీవితాలు బాగుపడతాయని, ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని మన జీవితాలను సరిచేసుకొని అన్ని విషయాలు మనం శుద్ధిపరిచేవాలని యేసుప్రభు పైన ఆధారపడి వచ్చి మన జీవితాలను సరిచేసుకోవడానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్న పిల్లలు. కనుక కొద్దిసేపు కొన్ని మాటలు చూసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి సిద్ధపడాలని ప్రవర్తనం చేస్తున్న పిల్లలు. ఇప్పటివరకు చక్కటి మాటలు విన్నాము. ఈ మాటల ప్రకారం మనం అందరము బ్రతకడానికి సిద్ధపడాలని ప్రవర్తనం చేస్తున్నాం. క్రైస్తవులు చర్చిని వెళ్తూ, సంఘానికి వెళ్తూ బైబిల్ చేత పట్టుకున్న వారికి ఈరోజు దేవుని మాటలు అర్థం కాలేవని మనము సత్యాన్ని తెలుసుకోవాలని ప్రవర్తనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం మనం ఇక్కడ వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం అనేది నా ఆలోచన, మీ ఆలోచన. మీరు ఎందుకు వస్తున్నారు అని మీరు ఆలోచించుకోవాలి. నేను అంత దూరం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి నేను ఇక్కడ ఎందుకు వస్తున్నానని నేను ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన లేకపోతే మనం ఇక్కడ నేను వచ్చిన వ్యర్థము, మీరు వచ్చిన వ్యర్థము. కనుక పిల్లలు ఈ ఆలోచనతోనే మనం దేవుని యొక్క సన్నిధానంలో మనలను ప్రకటించాలని ప్రవర్తనం చేస్తున్నాం. ఇక్కడ వచ్చే మనము దేని కోసము వస్తున్నాం చెప్పండి పిల్లలు? మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి. కానీ మనకు ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు జేబులో డబ్బులు లేవనుకో, ఉదయాన్నే ఆకలి అవుతాయి, పిల్లలు ఉంటారు, వరకు కడుపు నింపాలి, వాళ్ళ ఆకలి తీర్చాలంటే మనకి ఏం విశ్వాసం ఉండాలమ్మా? పొద్దున్న లేవగానే నేను ఎక్కడైనా పనికి వెళ్ళాలి, పనికి పోయి ఆ వచ్చిన డబ్బుల చేత కుటుంబంలో పిల్లలను పోషించుకోవాలి, నేను పోషింపబడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు ఒక విశ్వాసం అనేది ఉంటుంది. పనికొనేవారు ఈ విధంగా ఆలోచిస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఆలోచించండి, ఒకసారి బడికి వెళ్ళే పిల్లల్ని ఆలోచించండి. బడికి వచ్చిన పిల్లల్ని ఎందుకు చదువుకుంటున్నారని ఆలోచించినట్లయితే మీ చదువు వెనుకల ఏముందంటే, అదిగో నాకంటే ముందు చదువుకున్న ఆయన ఎస్ఐ అయ్యాడు, నేను అలా కావాలని చదువుకున్నాను, విశ్వాసం కాదు. ఒక ఆడపిల్లల్ని చూడండి, మీరెందుకు చదువుకుంటున్నారమ్మంటే, ఇదిగో మా అమ్మ పొలంలో పని చేసి ఆ ఎండలో పని చేస్తుంది, ఆ పని నేను చేయొద్దని మా అమ్మ నన్ను చదివిస్తుంది, నేను చదువుకొని నాకు పాఠం చెప్పే టీచర్ లాగా నేను అవుతాను. ఇదిగో నేను ఈ విధంగా చదువుకొని ఈ విశ్వాసము ఉంటే, నిజంగా పిల్లరా ఆ విశ్వాసం ఉంటే అది చేసేంత వరకు విడిచిపెట్టారు. గవర్నమెంట్ టీచర్ కాకుండా కనీసం ప్రైవేట్ కన్నా టీచర్ అయ్యి పాఠాలు నేర్పిస్తారు. చదువుకున్న వాళ్ళ విషయంలో వెనకల ఏముందని ఆలోచించినట్లయితే, చదువుకున్న తర్వాత నేను ఈ ఎండలో పని చేయకుండా కనీసము వీళ్ళలాగా నేను కష్టపడకుండా ఏదో నా తెలివితో బ్రతకాలి అనే విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు చదివిస్తున్నారు. పిల్లలకు ఆ ధ్యాస ఉంటే మంచి చదువుకుంటారు, చదువుకున్న తర్వాత నిజంగానే ఆ ఎండలో తిరగకుండా ఉంటారు. అదే ఒకవేళ పిల్లలకు ఈ ఆలోచన లేకుండా స్కూల్కి వెళ్ళమన్నారు కాబట్టి వెళ్తున్నారు, పోతున్నారు, తింటున్నారు, వస్తున్నారు, మరలా ఈ విధంగా వెళ్తుంటే వాళ్ళని చదువు అవ్వకపోతే ఏమవుతారమ్మా? మనం చేసిన పని లాంటిదే వాళ్ళు చేయాలి. అప్పుడు వీడేం చెప్తాడు తెలుసా? వీరి పిల్లలకి ఏం చెప్తాడు తెలుసా? ఈయన చదువుకోమంటే వెళ్ళకుండా తిరిగాడు చూడండి,
ఈయన చెప్తా తెలిసిన పిల్లలకు, ఒరే నేను మా నాన్న చదువుకోమంటే చదువుకోకుండా ఇలా తిరిగాను, నేను చెడిపోయాను. ఇదిగో మా అమ్మ చదువుకోమంటే చదువుకోకుండా ఇలా తిరిగాను, ఇలా చెడిపోయాను. మీ బ్రతుకులన్నా మంచిగా కావాలని నా అనుభవంతో చెబుతున్నాను. మీరన్నా చదువుకోండి అని మీరైనా చదువుకోండి అని పిల్లలకు మనం చెప్తాం కాబట్టి కదా. అంటే ప్రతి ఒక్కరిలో ఒక విశ్వాసం ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళలో ఏ విశ్వాసం ఉందంటే, ఇది వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడుతుంటే నేను నా పొలాన్నంతా దాంట్లో ఏది పొలానికి పంటకు అడ్డు వచ్చేది ఏది ఇంతకుముందు పండిన పొలములో అది ఆనవాళ్ళు ఎందుకు కనిపించొద్దని ప్రతి ఒక్కటి తీసేసి పొలాన్ని నీట్గా చేసుకొని మనం ఏదైతే కొత్త పంట వేయాలనుకుంటామో ఆ పంటను వేసిన తర్వాత మనకేం విశ్వాసం ఉంటుందో తెలుసా? ఇగో ఈ ముందున్న పంటలో నేను కొంచెము లాస్ అయ్యాను, నష్టపోయాను, ఈ పంట వేసుకొని ఈ పంటలో నేను లాభం పొందాలని దీని నష్టపోయిన పంట పైన పెట్టిన శ్రద్ధ కంటే ఈ పంట పైన శ్రద్ధ ఎక్కబెట్టి ఏం చేస్తారు తెలుసా పిల్లరా? దీనిలో ఏముందంటే ఈ పంటలో వచ్చిన నష్టాన్ని ఈ పంటలో నేను లాభాన్ని తీసుకొని నా అప్పులు తీర్చుకోవాలనే ఒక విశ్వాసంతో ప్రతి ఒక్కరు. ఇదిగో ఒక చిన్న ఇల్లు ఉంది, ఇల్లు మాకు సరిపోవడం లేదు, ఇంకెందుకు కష్టపడుతున్నావు అని మనం ఒకసారి అడగండి. అడిగితే ఇక మా ఇల్లు సరిపోతలేదు, అందరు ఊర్లో ఇంకా అందరు మంచిగా కట్టుకున్నారు, మేము ఒక మంచి ఇల్లు కట్టుకొని అందరిలాగా మేము ఉండాలి అని ఇంత కష్టపడుతున్నానని ప్రతి ఒక్కరు తన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు విశ్వాసాలను ఈ విధంగా వ్యక్తపరుస్తుంటారు ఈ లోకంలో. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన విశ్వాసాన్ని అన్నిటితో నీ విశ్వాసాన్ని చూద్దాం. లోకానికి వేరే వచ్చిన మనము మనకు వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత మనకే విశ్వాసం ఉందని ఆలోచించినట్లయితే కదా. విశ్వాసము అనగానే మనకేం గుర్తుకొస్తుందమ్మా? అందరూ ఒకసారి వింటున్నారా? విశ్వాసం అంటే ఏం తెలుసా? ఇప్పటి వరకు మేము పనులు చేసుకుంటే మాకు డబ్బు వస్తుంది, మా కుటుంబాలు బాగు చేసుకోవాలని విశ్వాసం ఉంది కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుందని ఆలోచించినట్లయితే మనం చనిపోయిన వెంటనే మనం చదువుకున్న ఉద్యోగం వచ్చిన తర్వాత చదువుకున్నాక ఉద్యోగం వచ్చిన తర్వాత మనం చనిపోతే ఆ ఉద్యోగాన్ని ఈయన కష్టపడి చదువుకున్నాళ్ళే ఆ ఉద్యోగాన్ని ఎవరికి ఇవ్వద్దని అనుకుంటారా? మరలా ఆ యొక్క ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలని ఇష్టపడతారు కదా. మనము భూమి సాగు చేసి చనిపోయిన తర్వాత అయ్యో ఆయన కష్టపడి భూమిని కొనుక్కున్నాడు, ఈ భూమి ఆయనే విడిచిపెడతాము, ఈ భూమిలో మనం పంట వేయొద్దని ఎవరైనా అనుకుంటారా? అంటే మనుషులు ఎలా ఉన్నారని తెలుసా పిల్లగా? మనము చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది, కానీ ఈ లోకంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఒక విశ్వాసం ద్వారానే జయిస్తున్నాం ఏది చేయాలన్నా కదా. ఒక మేకలు బాగా సంపాదించుకోవాలన్నా ఇంకో 10 మేకలు ఉన్నాయి, ఇంకా 20 మేకలు చేయాలంటే నేను ఈ మేకలు బాగా మేపితే ఈ మేకలు బాగా మేస్తే ఒక్కొక్కటి ఒక పిల్ల పెట్టే దగ్గర 2 పిల్లలు పెడితే తొందరగా నేను అభివృద్ధిలోకి వస్తానని ఒక విశ్వాసం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విశ్వాసం. ఈ విశ్వాసం ఎప్పటి వరకు అంటే బ్రతికున్నంత వరకు ఈ విశ్వాసం ఉంటుంది. కనుక పిల్లరా, చనిపోయిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టాల్సింది ఒక రోజు మనకు వస్తుంది. ఇక్కడ వచ్చిన మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? నేను ఒక రోజు చనిపోతాను, చనిపోయిన తర్వాత నా బ్రతుకు ఏంటని నేర్చుకోవడానికి రావాలి. అందరం చనిపోతాము, ఒక రోజు లేదు చనిపోతాం లేదా? భర్త ఉన్న చనిపోతాము, భర్త లేకున్నా, పిల్లలు ఉన్న చనిపోతాము, పిల్లలు లేకుండా చనిపోతాము, ఆస్తి ఉన్న చనిపోతాము, ఆస్తి లేకుండా చనిపోతాము, చదువు ఉన్న చనిపోతాము, చదువు లేకుండా చనిపోతాము, ఇల్లు ఉన్న చనిపోతాము, ఇల్లు లేకుండా చనిపోతాము. ఏది ఉన్నా ఏది లేకున్నా ఒక రోజు మాత్రం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది మాత్రం గ్యారెంటీ అని మనం గుర్తించుకోవాలి. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోవడం వల్ల వెళ్ళిపోతున్న మనకు ఎక్కడ వెళ్ళిపోతున్నామని నేర్చుకోవడానికి ఇక్కడ రావాలి. ఎక్కడ వెళ్ళిపోవాలని నేర్చుకోవడానికి రావాలి ఇక్కడ. మనం వచ్చాము ఎలా వచ్చాము చెప్పండి ఈ లోకానికి? కనుక మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు అర్థం కావాలి. మొట్టమొదటి మనము ఎక్కడి నుంచి వచ్చాము. ఈ ఆకాశం కనిపిస్తుంది ఒకసారి పైకి. ఆ ఆకాశం అవతల పరలోకం అనేది దేవుని లోకం ఉంది. అక్కడ ఆ లోకంలో తండ్రికి పిల్లలు మనం. ఏ లోకంలో? ఆకాశం అవతల
ఆడ పరలోకం ఉంది, ఆ పరలోకంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుని పిల్లలు మనము అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము. ఎంత దూరం నుంచి వస్తారు? అర్థమవుతుందా? ఎంత దూరం ఉంది? పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు కదా, ఆకాశం అంటే కిందికి ఉండేనంట, ఊరికే వంగి నొక్కుంటే, ముసలామ వంగి నొక్కుంటే, నడుము దాటుకుంటే చీపురు కడుతుంది ఇట్లా అన్నదంటే మొత్తం పైకి కాదు కాదు కాదు. అవన్నీ కట్టుకథల మాటలు. దేవునికి మనం ఎంత దూరమైనాము అనేది అర్థం కావడానికి కొన్ని నిజంగా పిల్లరా శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు తెలుసా? ఆకాశం అంచును తెలుసుకోవాలంటే 200 కోట్ల సంవత్సరాలు పడతాయంట. అంచు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు? 200 కోట్ల సంవత్సరాలు అయితే ఆకాశం ఏడుందో దొరుకుతుందంట. 200 కోట్ల సంవత్సరాలు దొరికేటోడు ఎవడమని చెప్పి ఎవరు దొరుకుతారమ్మా? 60-70 సంవత్సరాలు ఎక్కువైతే 200 కోట్లు దొరికేటోడున్నారా? అంత దూరం ఉందంట. నిజంగా పిల్లరా అంత దూరము వెళ్ళాలంటే నిజంగా అంత దూరం నుంచి వచ్చిన మనము అక్కడ వెళ్ళాలని గుర్తేమనుందా? అంత దూరం నుంచి మనం ఎలా వచ్చామంటే, ఆ పరలోకం నుంచి ఎలా వచ్చామంటే తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చాం. ఆ తల్లి గర్భంలో నుంచి భూమికి వచ్చాము. ఈ భూమి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి తెలుసా? మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి. ఈ పరలోకానికి వెళ్ళే స్థితిలో మొట్టమొదటి ఆది దంపతులు నిజంగా దేవుడు అక్కడ ఈ పండు తినకపోతే చావు ఉండేనో లేదో తెలియదు, కానీ ఈ పండు తిన్న తర్వాత మనిషికి మాత్రం మరణం వచ్చింది. అప్పటి వరకు చావు లేని మనిషి చావును తెచ్చుకున్నాడు. చావును తెచ్చుకున్న తర్వాత దేవుడు ఏమనుకుంది తెలుసా? ఆ చావును ఆ చావుతో మరల నా దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నా దేవుడు వెళ్తూ ఉండాలి అనుకున్నాడు. ఈ చావుతో అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఈ చావు ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తారేమో అనేది మనకి ఒక పెద్ద సమస్యగా నిలిపోయింది. కనుక పిల్లరా ఇన్ని పనుల్లో మనం బ్రతుకుతామని ఆశించుకున్న మనము, దేవుని దగ్గరికి వచ్చిన మనము, ఇది అంత దూరం నుంచి వచ్చిన నేను మళ్ళీ ఎక్కడ వెళ్ళాలంటే ఏం చేయాలని ఒక నిరీక్షణ ఉండాలి. కుంచారం వెళ్ళాము, కుంచారం నుంచి మళ్ళీ శివరెడ్డిపల్లికి వెళ్ళాలనే విశ్వాసం ఉండాలి. నేను పోగలుగుతాను, బండి ఉన్న వెళ్ళగలుగుతాను, నడుచుకునే వెళ్తాను, కానీ మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆటలు ఉన్నా వెళ్తాను, ఆటలు లేకుండా వెళ్ళిపోతాను. నా విశ్వాసం ఉందంటూ నేను ఇంటికి రాగలుగుతావు. ఏం పోతుంది, ఆట వస్తలేదు, ఎవరు తెలిసిన వాళ్ళు వస్తలేదు అని చూసి రాత్రి అయిన తర్వాత ఎవరు రాకపోతే అక్కడ ఉండాల్సి వస్తుంది. కనుక పిల్లరా మనకు ఒక విశ్వాసం ఉండాలి. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఏం తెలుసా? మనం అక్కడ వెళ్ళాలని తెలుసుకోవడానికి ఇక్కడ రావాలి. ఇప్పుడు చూడండి, మనం వెళ్ళాలంటే ఇప్పుడు చనిపోతున్నాం కదా, మనం అందరం చనిపోయిన మనం అందరికీ విశ్వాసం ఉండాలంటే ఏమని తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాం మనం చెప్పండి అమ్మా? పరలోకం నుంచి వచ్చాము. ఆ పరలోకం నుంచి తండ్రి గర్భం ద్వారా తల్లి గర్భంలోకి వచ్చాము. ఆ తల్లి గర్భం నుంచి భూమికి వచ్చాము. తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామమ్మా? పాపాలతో బ్రతికాము, పరిశుద్ధంగా బ్రతికాము. పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. కాస్త దాన్ని పాపంతో మనము నింపుకున్న తర్వాత ఈ పాపం ఉంటే పరలోకం రాము అని యేసు ప్రభుని పంపించి ఈ పాపాన్ని ఇచ్చి పరిశుద్ధపరచబడడానికి రండి అని యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు ఆయన పట్ల మనం ఏం చేయాలని, అదే మనం ఇక్కడ వస్తున్నది ఏంటి తెలుసా? చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, సమాధి చేసిన తర్వాత నేను సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో అలా నేను లేవడానికి వస్తుందని మనం ఇక్కడ వచ్చి మనం ఇది నేర్చుకుని ఏం చేయాలి తెలుసా? మన పిల్లల భవిష్యత్తుకి ఇది మనము నేర్పించి మనం వెళ్ళిపోవాలి. ఇది గుర్తు చేసి వెళ్ళిపోవాలి. ఎదిగో మనం చనిపోయిన తర్వాత ఇంకో ఈ లోకం కాదు, మనం పరలోకంకి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాం మనకు తెలియదు, కానీ చచ్చిపోతున్నారు అంటారు. పుట్టాడు అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి పుట్టాడని ఆలోచించారా? చనిపోతున్నారు అంటారు, ఎక్కడ పోతున్నారని ఆలోచించారా? పుట్టుక తెలియదు, చావు తెలియదు, మనిషి జీవితం అంతా ఆ విధంగా తయారైపోయింది. కనుక ఇలా పుట్టినప్పుడు నువ్వు పరలోకం నుంచి లోకానికి పుట్టావు, మరి చనిపోతున్నాడు మళ్ళీ పరలోకానికి వెళ్ళాలన్నప్పుడు ఈ పరలోకానికి వెళ్ళాలంటే ఆ పరలోకంకి వెళ్ళే వానిలో పాపం అనేది కనిపించవద్దు. ఆ పాపం కనిపిస్తే పరలోకానికి రానివ్వదు. అందుకని ఏం చెప్తున్నాడు ఆలోచించినట్లయితే, దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటన్నా? మనం చనిపోయినా సమాధి చేయబడిన తిరిగి చేస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా విశ్వాసమునకు వీళ్ళమ్మ
విశ్వాసమునకు కలుగు పరీక్ష అంట. విశ్వాసానికి పరీక్ష ఉందా? విశ్వాసానికి పరీక్ష ఉందా? నేను రేపు పొద్దున వెళ్ళి 100 రూపాయలు కూలి చేసి ఎట్లాగన్నా ఇంట్లోకి గాసం తెచ్చుకొని నా పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలని నీకు విశ్వాసం ఉన్నప్పుడు పని విశ్వాసం. ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసం ఏం చేస్తుందని తెలుసా పిల్లరా? విశ్వాసము ఏం చేస్తా అంటే ఓర్పును పుట్టిస్తుంది. ఏం వరకు చెప్పండి అమ్మా? నాకు 100 రూపాయలు కావాలంటే ఈ 100 రూపాయలు నేను తెచ్చుకోవాలని నీకు విశ్వాసం వచ్చింది. కానీ ఈ 100 రూపాయలు రావాలంటే ఎర్ర టెండల పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడే ఓర్పును పుట్టిస్తాను. అర్థమవుతుందా? విశ్వాసం అనేది ఏం పుట్టిస్తారంట? ఓర్పును పుట్టిస్తారంట. అంటే ఇప్పుడు మనకి ఏ విశ్వాసం ఉండాలి తెలుసా పిల్లరా? ఈ బ్రతుకులో నేను ఎప్పటికైనా చనిపోతాను, కానీ చనిపోయిన తర్వాత నేను లేవాలంటే ఆ విశ్వాసానికి ఓర్పు ఏందని తెలుసా? విశ్వాసానికి ఎన్నో శ్రమలు వస్తాయి. భర్తని విడిచిపెట్టవచ్చు, భర్త ద్వారా ఎన్నో కష్టాలు రావచ్చు, లేకపోతే భార్య ద్వారా భార్యని విడిచిపెట్టవచ్చు, భార్య ద్వారా ఎన్నో కష్టాలు రావచ్చు, నిన్న అమ్మ నిన్ను వెలివేయచ్చు, మీ నాన్న వెలివేయచ్చు, తల్లిదండ్రులు పిల్లలు వెలివేయచ్చు, బంధువులు మనం దూరంగా పెట్టవచ్చు, విశ్వాసులైన వారు మనం దూరంగా ఉంచవచ్చు. మనకు అన్ని పరిస్థితులు మంచిగా లేదు, మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, అన్ని పరిస్థితులు మనకు బాగలేనప్పుడు అందరూ మనకు దూరం అయిపోతున్నప్పుడు ఇందులో నీకు ఏమనిపిస్తుంది తెలుసా? అందులో నువ్వు కరెక్ట్గా నేను ఇక వీళ్ళు ఉన్నా వీళ్ళు లేకున్నా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఒకరోజు నేను చచ్చిపోతాను, ఈ చచ్చిపోయిన తర్వాత నేను యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినట్టు నేను లేవాలంటే నేనేం చేయాలి తెలుసా? విశ్వాసంలో ఓర్పు అనేది అంటే శ్రమలను ఓర్పు మనము నేర్చుకోవాలని యాకోబు గారు చెప్తున్నారు. ఎవరు తెలుసా? యేసుప్రభు గారు చనిపోయిన మొదటి శతాబ్దంలో ఎక్కడ యెరూషలేము పండుగలో వచ్చిన వీళ్ళు, పెంతెకోస్తు పండుగలో వచ్చిన వీళ్ళందరూ చెడిపోయిన వారికి యూదులకు ఇశ్రాయేలులకు రాస్తున్న పత్రిక ఇది. మీరు ఒకవేళ యేసుప్రభు చనిపోయాడు అని మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు శ్రమలు కలుగుతుంది, మీరు యేసుప్రభు మర్చిపోతారేమో, యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మీరు ఇది మర్చిపోతారేమో. ఇది మర్చిపోవద్దని ఏం చెప్తున్నారు తెలుసా పిల్లరా? నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష. విశ్వాసం నాకు కలుగు పరీక్ష అంటే ఏంటమ్మా? భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, అత్తగారు రావచ్చు, మామ ద్వారా రావచ్చు, కొడుకు ద్వారా రావచ్చు, కూతురు ద్వారా రావచ్చు, చుట్టాల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు. ఎన్ని విధాలుగా మనకు దేవుల్లో ఉన్నామంటేనే మనం అందరూ వెలిగేస్తారండి. దేవుడి కోసం మనం బ్రతకాలనుకున్నప్పుడు మన అందరం దూరం పెడతారండి. దేవుళ్ళు నిలబడాలనుకున్న మనందరూ దూరం పెడుతుంటారు. అలాంటి సమయంలో మనకు అవసరం ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకు అవసరాలు కావాలనుకున్నప్పుడు డబ్బులు 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తానో తెలుసా? ఓర్పు అంటే ఏం తెలుసా? ఇదిగో వీటి కోసం నీకు కష్టపడుతున్నావు, అది కావాలి, వీళ్ళు కావాలి, నా వాళ్ళు వీళ్ళు, నా భర్త నా భార్య అని వీటి కోసం కష్టపడుతున్నావు. లేదు, వారి కోసం నీవు కష్టపడకు. నీవు బ్రతికిన రోజులు నీ విశ్వాసాన్ని కాపాడకు. ఏమని? నీ భర్త నిన్ను బాగా హింసిస్తున్నా, నువ్వు ఓర్పుతో అక్కడ ఉండు. ఆ పరీక్ష నీకు దేవుడు పెట్టడం. భార్య ఓకే వేధిస్తుంది, అయినా నీకు అక్కడ పరీక్ష పెట్టడం దేవుడు. ఆ పరీక్షలో ఓర్పుతో ఉంటే ఏమొస్తుందని తెలుసా పిల్లరా? ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. శోధన వస్తే బాధపడుతున్నారా? ఆనందపడుతున్నారా? శోధన వస్తే చచ్చిపోవాలనుకుంటున్నారా? ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారా? ఆనందం అని ఎంచుకోండి. శ్రమలు వచ్చినప్పుడు ఏమని అనుకోవాలి తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు అందరూ మీ కుటుంబంలో శ్రమలు వచ్చిందా ఏమంటారమ్మా? బ్రదర్, మా ఇంట్లో అన్ని పరిస్థితులు బాగాలేదు, మా కోసం ప్రార్థన చేయాలి. ఆనందం వద్ద బైబిల్ చెప్తుంది ఏంటి, మనం నేర్చుకుంటుంది ఏంటి ఒకసారి ఆలోచించాలి. పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభు వారు ఎంత కష్టపడ్డారో చూడండి. మనకు అలాంటి కష్టాలు వస్తే మనం పరలోకానికి వెళ్తాం. మనం తిరిగి వెళ్ళినలో వచ్చి పుట్టి ఎక్కడైతే ఉన్నామో ఆ లోకాన్ని వచ్చి ఇక్కడ వచ్చామో మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలంటే శ్రమలు అనేవి చాలా మనకు వెన్ను తడుతూనే ఉంటాయి.
నీవు ఏ విధంగా అయితే ఒక ఉద్యోగం కోసం చదువుకుంటున్నావో, నీవు ఏ విధంగా అయితే నువ్వు డబ్బుల కోసం పని చేస్తున్నావో, నీకు ఒక విశ్వాసం ఉంది. మరి చనిపోయిన తర్వాత మనకేం విశ్వాసం ఉందంటే, నేను తిరిగి లేస్తానన్న విశ్వాసానికి ఇది లేపనివ్వకుండా అడ్డుపడుతుంది అంటే అపవాది అడ్డుపడుతుంది మనం లేపనివ్వకుండా. అపవాది తండ్రిని విడిచిపెడతావా, భార్యను విడిచిపెడతావా, ఇవన్నీ చెప్పి ఏం చేస్తుంది తెలుసా కదా, మన విశ్వాసానికి ఓర్పును లేకుండా చేస్తుంది. ఈ ఓర్పులు వచ్చే శ్రమలలో మనం ఆనందపడాలనే ఆలోచన ఏం చేస్తుంది తెలుసా, దేవుని నమ్ముకున్న శ్రమలు వచ్చాయా, ఆ దేవుడు అయిపోతావా ఇంకా? ఏందమ్మా నువ్వు దేవుని మందిరానికి వెళ్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని పోతే ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కుతాయంట, మళ్ళా ఆ చర్చికి వెళ్తే ఇంకా దేవుని మందిరానికి వెళ్తే నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని బాగా అయితే అని వెళ్ళిపోతే అక్కడ బాగా అవడం లేదంట, ఎందుకు ఇంకా? నిజంగా పిల్లలు ఇక్కడ రావాల్సింది మనం ఏందో తెలుసా, చనిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తానని ఒక నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు ఉండాలంటే నిజంగా విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు పిల్లరా. ఒక మాట చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, అంటే విశ్వాసం ఒకటి ఉంటే ఏమవుతుందంట, నేను దేవుని నమ్ముకున్నా నాకు అన్ని బాగా అయితే సరిపోదు, దాంతో పాటు క్రియలు ఉండాలంట. అయ్యో నేను పొద్దున పోయి రేపు 100 రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తా, బాగానుంది. పొద్దున లేచి పనికి వెళ్ళకపోతే అర్థమవుతుందా? నేను మంచి టీచర్ కావాలని ఒక ఆడపిల్ల చదువుకుంటుంది అనుకో, టీచర్ కావాలని ఆలోచన ఉంది కానీ చదవకపోతే, నేను పొలంలో పంట వేయాలని ఆలోచన ఉంది పంట వేయకపోతే, అర్థమవుతుందా? పంట వేసిన బాటలన్నీ తీర్చుకోవాలని ఆలోచన ఉంది కానీ పంట వేయడం కష్టపడకపోతే, దున్నకపోతే, విత్తనం వేయకుండా, నాగలి కట్టకుండా, విత్తనాలు వేయకుండా, నీళ్లు పెట్టకుండా పంటని చేతికి రావాలి కదా, ఎంత కష్టం ఉంది కదా. నీ కష్టము నువ్వు అనుకున్నది ఏం తెలుసా, ఇంత సంపాదించాలని నువ్వు అనుకున్నావు, కానీ సంపాదించాలంటే కష్టపడాలి కదా. ఆ కష్టం లేకపోతే నీ విశ్వాసం వృధం అంటున్నాడు. దేవుడు మనం చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడనే ఆలోచన ఓకే, మంచిది, మందిరానికి వస్తున్నాం, కానీ మనలో ఉన్న క్రియలను చూడమంటున్నాడు దేవుడు. ఆ క్రియలు ఎలాంటి తెలుసా, మనలో ఉన్న చెడ్డ అలవాట్లను మనం తీసివేయాలి. ఏ విధంగా అయితే పంట వేసిన తర్వాత మనం వెయ్యని వస్తాయి చూడండి, వేసిన వాటికంటే వెయ్యని వస్తాయి చూడండి, వెయ్యని చేద్దామా, గడ్డి ఇవన్నీ వస్తాయి, మనం వెయ్యం వాటి, కానీ వాటి కోసం మనం ఎంత కష్టపడాలి ఆలోచించండి. మనం వేయలేదు బాగొచ్చింది, మనం వేయకుండా పంట పండుతుందంటే కాదు, అది పంటను నాశనం చేస్తుంది. అంటే మనము విశ్వాసంగా మేము ఉన్నాం అనుకుంటే కాదు, మనకు శ్రమలు రావాలి, ఆ శ్రమల్లో పరీక్షించబడతాడు, పరీక్షింపబడాలి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు తెలుసా, మనకు నిత్య జీవం ఇస్తాడు. పిల్లరా, దేవుడు ఏమంటాడు తెలుసా, విశ్వాసం ఉంటే ఓకే సరిపోతుందని అనుకుంటే కాదు, నీ క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలు లేకపోతే వృతము, నువ్వు చనిపోయిన వానితో సమానం. నిజంగా ఈ రోజుల్లో శ్రమలనందు మనం ఏం పడాలంటమ్మా, సంతోషపడాలి, ఆనందించాలంట. శ్రమలు వస్తే ఎవరైనా సంతోషపడుతున్నారు? కాళ్ళు నొప్పులు వచ్చి బాగా బాధపడుతున్నారు, ఇందులో సంతోషం ఉందా, బాధ ఉందా చెప్పండి? నువ్వు అందులో ఒక సంతోషపడు. నీ ఆరోగ్యం బాగలేదు, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అందరూ ఎలా చెప్తారు తెలుసా, దేవుని మందిరానికి వస్తే నీకు ఆరోగ్యం బాగైతుంది. ఆరోగ్యం బాగా కాకుండా దేవుని మందిరంలో సంతోషపడు. క్రియలు ఎన్ని బాధలు, నీ ఆరోగ్యం నేను బలహీనపరుస్తుందా, ఆ నాకు ఆరోగ్యం ఎప్పుడు సహకరించదు, అయినా దీంతో బ్రతుకుతో ఎప్పటికైనా చచ్చిపోతాం, కానీ బ్రతికినన్ని రోజుల్లో నా దేహం నుంచి పాపాన్ని తీసివేయాలి, ఆ పాపాన్ని తీసివేసి కొద్ది మంది కన్నా దేవునిలో నడిపించాలని ఒక విశ్వాసంతో పాటు క్రియలు మనలో ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఈరోజు అందరు విశ్వాసంతో దేవుని మందిరానికి వస్తారు కానీ క్రియలు మాత్రం కనిపించడం లేదు. క్రియలు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటారు కానీ మన బ్రతుకు జీవితాలు మాత్రం కనిపించవు. అలా ఉంటే నువ్వు చర్చికి పోయి కూడా వృత్తం అని చెప్తున్నారు, పెద్ద అని దేవుడు చెప్తున్నారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన అలవాట్లు మానాలి, మన చూపులు మానాలి, మన ఆలోచనలు మానాలి, మన మాటలు మానాలి, మన నడవడిక మానాలి. ప్రతి ఒక్కటి మారుతనే కదా మన క్రియలు అప్పుడు దేవుని కనిపిస్తాయి. క్రియలు ఎంత ఉంటాయో
విశ్వాసం ఎంత ఉంటుందో క్రియలు అంత ఉంటేనే మనము రెండు కాళ్ళతో నడిచినట్టు. విశ్వాసం ఒకటి ఉండి నడుస్తుంటే కుంటి వాళ్ళలాగా నడుస్తావు. క్రియలు ఉంటే రెండు కాళ్ళతో నడిచిన వాడు ఎంత తొందరగా పరిగెత్తాడు, ఒంటి కాళ్ళతో నడిచిన వాడు ఎంత మెల్లగా పరిగెత్తాడు. కనుక కదా మనకు దేవుని మందిరానికి వస్తే ఏం ఆలోచన ఉంది చెప్పడము? ఏం ఆలోచన ఉందని చెప్పండి. విశ్వాసాన్ని కలుగు పరీక్షల్లో అంటే విశ్వాసం ఏం గుర్తిస్తుందంట? దేవుని నమ్ముకుంటే నీకు ఓర్పు అంటే తెలుసా? నేను ఎవరు తిట్టినా పడేటట్టుగా నేను నేర్పిస్తుంది దేవుడు విశ్వాసం. యేసుప్రభుని నమ్ముకుంటే ఏం నేర్పిస్తుంది తెలుసా? విశ్వాసం. యేసుప్రభు చనిపోతే తిరిగి లేస్తాడని విశ్వాసం నీకు ఉంది కదా. చనిపోయిన తర్వాత నన్ను యేసుప్రభు నన్ను లేస్తాడని విశ్వాసం నీకు ఉంటే, ఆ విశ్వాసంతో ఉంటే మనకి ఏం నేర్పిస్తాను తెలుసా? ఓర్పు. నీ అత్త తిట్టినా నువ్వు పట్టించుకో, నీ భర్త తిట్టినా పట్టించుకో, ఇంటి ముందర వాడు తిట్టినా పట్టించుకో, ఇంటి వెనక వాడు తిట్టినా పట్టించుకో, ఎవరు తిట్టినా నువ్వు పట్టించుకో. అంటే దీనికి ఏమొస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. విశ్వాసం పరీక్షలో దీంట్లో నీవు ఏం చేయాలంటామా? ఆనందంగా ముందుకెళ్ళాలి. ఈ ఆనందంగా ముందుకెళ్తే ఈ బ్రతుకు జీవితంలో ఏదో ఒకరు చనిపోతాము. చనిపోయిన మరోక్షణం మన కోసం ఏముంది? పరలోకం సిద్ధంగా ఉంది. మనం ఊరికి వెళ్తే చీకటైనా కానీ మనం ఊరికి వెళ్తే ఎంత సంతోషపడతాము. చీకటైనా కానీ ఏదో ఒక ఊరికి పోతే ఎంత భయపడతాం చెప్పాను. మన ఊరికి వస్తే సంతోషం కదా. అదే ఇక్కడ వచ్చిన తర్వాత ఏ చీకటి నరకంలో వెళ్ళిపోతే మనకు సంతోషం ఉంటుందా? మన ఊరు పరలోకానికి అయితే సంతోషం ఉంటుంది. ఆ పరలోకం వెళ్ళాలంటే నువ్వు చీకట్లో ఉంటే నడవాలి, శ్రమల గుండా నడవాలి, హింసల గుండా నడవాలి, శత్రువుల గుండా నడవాలి. అందరూ మన పట్ల ఎదురు చూస్తున్నప్పటికీ, శ్రమలతో మనం చుట్టుముట్టినప్పటికీ, మనందరూ శోధించాలని చుట్టుముట్టినప్పటికీ, మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్తుంటే ఓర్పు గుర్తిస్తుంది. ఆ ఓర్పులో శోధనలు ఎంత వచ్చినా సంతోషపడతాం. ఒక క్రైస్తవుడు ఏం తెలుసా పిల్లరా? శ్రమలు వచ్చినప్పుడు సంతోషపడాలన్నా, శోధనలు వచ్చినప్పుడు సంతోషపడాలన్నా, శోధనలు వస్తే బాధపడాలన్నా? శోధనలు వస్తే సంతోషపడాలా, శోధన రాకపోతే సంతోషపడాలా? ఈరోజు శోధనలు రాకపోతే దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు అన్ని విధాలుగా బాగున్నాయంటే, నీకు శోధనలో నువ్వు జయించలేవు కాబట్టి నీకు సంతోషం ఇక్కడ అవుతుంది. కానీ చనిపోయిన మరోక్షణం నీకు నరకమే ఎదురు చూస్తుంది. ఇక్కడ మనం శోధనను సంతోషంగా స్వీకరించామనుకో, ఆ శోధనలో కూడా ఏముందని తెలుసా? ఆనందం. విశ్వాసం నాకు కలుగు పరీక్షలో ఓర్పులో ఆ పరీక్షలో నీకు ఏమొస్తుందంటమ్మా? ఆనందం వస్తుంది. విశ్వాసం ఉంటే ఒకటి సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలు ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళం. ఆ క్రియలను విశ్వాసం యేసుప్రభు చూపించాడు. ఆయన బ్రతుకు జీవితం క్రియలు ఎలా చూపించాడు? రెండుని సమానంగా నడుపుకుంటూ ఆ నిత్య జీవానికి వెళ్ళాడు. చనిపోయేంత లోపు యేసుప్రభు. అదేవిధంగా మనం అలా బ్రతికి చనిపోదు. అందుకని ఆయన యేసుప్రభు శరీరం రక్తం మన మధ్యలో ఉంది. ఆ రక్తంలో చేయి వేస్తున్న మనము ఎలా ఉంటున్నాం గుర్తించుకోండి. అందులో చేయి వేసిన తర్వాత మనం తప్పులు పాపాలు విడిచిపెట్టిన నీ శరీరం సహకరించకుండా నీ ఆత్మలో సంతోషం ఉంటుంది కదా. శరీరం బలహీనం అవుతున్నా కానీ ఆత్మీయతలో ఆనందం బలం వస్తుంది. దీన్ని మనం పొందుకోవాలి పిల్లలు. అందుకని యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు, తన శరీరాన్ని పనంగా పెట్టాడు, రక్తాన్ని కాచాడు. ఆ రక్తం చేత మన పాపాలు కడుక్కోమన్నాడు. ప్రతి ఆదివారం మనం యేసుప్రభు మందిరానికి వస్తుంటే యేసుప్రభు గుర్తు చేసుకోవడానికి వస్తున్నాం. ఆయన విశ్వాసంలో ఎంత ఓర్పుగా ఉన్నారు, బ్రతుకు జీవితంలో ఎంతగా ఓర్పుగా ఉన్నాడు. ఉంచవాన్ని ఎందుకు ఉంచవని మళ్ళీ కొడుతుంటే కొట్టేవానికి ఎందుకు కొట్టేవా, నేను కొట్టలేనా అని యేసుప్రభు కొట్టలేరు. గుద్దుతున్నా ఎందుకు గుద్దావు అని యేసుప్రభు అనలేదు. అరిచాడే కానీ తిట్టలేదండి యేసుప్రభు. కొడుతుంటే యేసుప్రభు అరిచాడే కానీ బాధ కదండి శరీరమైనాక. ఆ శరీరం పైన బాధ వస్తే అరిచాడే కానీ తిట్టలేదండి. గుద్దుతుంటే మనకి ఎవరైనా కొడితే ఏమంటామమ్మా? నన్ను కొడతావని ఎన్నో బూతులు మాట్లాడతాం. కానీ యేసుప్రభు వారు ఆ గుద్దుతున్న కానీ ఆయన ఓర్చుకున్నాడు, బాధను భరించాడు కానీ ఎదురు మాట్లాడలేదు. కొరడాలతో కొడుతున్నారు, బాధను దిగమనుకుంటున్నాడు. ఆ బాధను భరించలేక నోరుతో అరుస్తున్నాడు కానీ ఎదురు ఎవరిని తిట్టలేదు. శిలువను మోసాడు కానీ నాకు మోయిస్తారా అని ఎవరిపైన నేరాలు మోపలు వేసుకోలేదు.
ఆ మోసిన తర్వాత గొలగొత్త కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత శీలలు చేతిలో శీలలు కాళ్ళలో మేకులు కొడుతున్నా నాకెందుకు కొడుతున్నారు అని సర్వనాశనం అయిపోతారని యేసుప్రభు అన్నాడు, తండ్రి ఏం చేస్తున్నారు క్షమించండి. ఇంత చేస్తున్న ఆ ఊర్పులో యేసుప్రభు ఎలా మాట్లాడారు చూడండి. అప్పుడు 3 గంటల సమయంలో యేసుప్రభు చనిపోయిన వెంటనే ఆయనకి ఎంత ఆనందం ఉంది తెలుసా? పరలోకానికి వెళ్ళాడు, అంటే పరదేశికి వెళ్ళి ఆయన దేహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాధలన్నీ వెళ్ళిపోయాయి. ఆత్మగా ఎంత సంతోషపడ్డాడు యేసుప్రభు గారు. అర్థమవుతుందా? ఈ దేహంలో ఉన్న కొద్ది రోజులు మనము ఈ శరీర సుఖాల కోసము, శరీర సంతోషాల కోసము ఇవన్నీ మనం ఆలోచించకుండా ఏం చేయాలి తెలుసా? మనము తప్పు చేయకుండా మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ఎంతకైనా కష్టపడాలి. మన కుటుంబాలను నిలబెట్టుకోవడానికి ఎంతమైనా కష్టపడాలి. అప్పుడు మన జీవితంతో పాటు మన కుటుంబాన్ని మార్చుకొని మన దేవుని సంఘం గడపడానికి సిద్ధపడాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాను.